16, 17 తేదీల్లో తులారాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు చక్కగా కలిసి రాబోతుంది. కాకపోతే ఏంటంటే గనక ఈ వ్యక్తుల వల్ల మీరు కొంచెం మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇది ఒక్కటి మీరు చూసుకుంటే ఇక మీరు లైఫ్లో ఏంటంటే గనక ముందుకు వెళ్ళే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అసలు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక తులారాశి వాళ్ళు తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అమాయకంగా ఉంటూ ఉంటారు. అంటే ఇంటి బరువు బాధ్యలన్నీ కూడా ఏంటంటే కనుక వీరిపైనే ఉంటాయన్నమాట. వీరే ఏంటంటే కుటుంబాన్ని మోస్తూ ఉంటారు ఒక రకంగా అని చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఏంటంటే కనుక కుటుంబం బాధ్యత అంతా కూడా వీరే తీసుకుంటారు. కుటుంబంలో ఏంటంటే కనుక అందరితో చక్కగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. వీరి పనితీరు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, అంతా కూడా చక్కగా ఉంటుందన్నమాట. వీరు చూడటానికి ఏంటంటే కనుక చాలా చక్కగా ఉంటారండి. ఎవరి మనసును నొప్పించకుండా మాట్లాడతారు. అలాగే ఏంటంటే వీరికి కొంచెం కోపం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అక్కడ వీళ్ళకి ఏంటంటే కనుకనండి కొంచెం కోపం ఎక్కువ అనమాట. కోపం వచ్చినప్పుడు నార్మల్గా కోపం రాదు, వచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటారు. ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి వ్యక్తిత్వం కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, వీళ్ళ పరంగా కావచ్చు, అంతా కూడా బాగుంటుందన్నమాట. స్నేహితులతో ఏంటంటే కనుక ప్రాణంగా ఉంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తులకి ఏంటంటే కనుక ప్రాణం కంటే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. స్నేహితుల పరంగా అయితే మంచి బాండింగ్ అనేది ఉంటుంది తులారాశి పరంగా. ఇక తర్వాత ఫ్యామిలీకి కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీని కూడా ఏంటంటే కనుక వెనుకుండి ముందుండి నడిపిస్తూ ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఫ్యామిలీలో ఎవరైనా కొంచెం డౌన్ అయిపోతూ ఉంటే వారికి ఏంటంటే కనుక మోటివేషనల్ ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నట్టుగా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళు చూడటానికి చాలా చక్కగా ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయండి ఈ తులారాశి వాళ్లకు. ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా సహాయం చేయటమే కానీ సహాయం తీసుకునే గుణం వీరిది కాదని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వాళ్ళు కొంచెం అదృష్టవంతులే అండి. ఏ పని చేసినా కొన్నిసార్లు ఏంటంటే కనుక టక్కున అయిపోతుంది, బాగా అదృష్టం కలిసి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసి తీరే అంత శక్తి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు చేత కాను ఆ పనులు వదిలిపెడుతూ ఉంటాం కదా, కానీ అలా కాదండి. తులారాశి వాళ్ళు అనుకున్నారనుకోండి ఆ సమయానికి ఖచ్చితంగా పని మాత్రం చేసి తీరుతారనమాట. అలా అనమాట తులారాశి పరంగా వీళ్ళు ఏంటంటే కనుక చాలా చక్కగా ఉంటారండి. వీరి జోలికి ఎవరైనా వెళితే మాత్రం ఆ వాళ్ళను వదిలిపెట్టారనమాట. నార్మల్గా వీళ్ళు ఏంటంటే కనుక ఎవరి జోలికి అసలు వెళ్ళరు. అలానే కాకుండా ఎవరి గురించి పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా సహాయం అడిగితే చేస్తారు, వారితో చక్కగా ఉంటారు. నమ్మిన వ్యక్తులకు ఏంటంటే కనుక ప్రాణం కంటే కూడా ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఏ వ్యక్తిని కూడా ఏంటంటే కనుక కించపరిచి మాట్లాడటం, ఆ వ్యక్తిపై ఏంటంటే కనుక సెటైర్లు వేయటం, ఆ వ్యక్తిని చూసి నవ్వటం, ఇలాంటివి వీళ్ళు చేయరండి. ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు చాలా చక్కగా ఉంటారు, చాలా బాగుంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులని ఒక రకంగా చెప్పొచ్చు. పని మాత్రం చాలా చక్కగా చేస్తారు. పనిలో ఏంటంటే కనుక ఫాస్ట్గా పనులు చేస్తూ ఉంటారనమాట. తొందరగా పని అయిపోవాలి అన్నట్టుగా పనిచేస్తూ ఉంటారు. వీరి నడక కూడా ఏంటంటే కనుక ఫాస్ట్గా నడుస్తూ ఉంటారనమాట. ఇలా తులారాశి పరంగా చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కనుక ఈ తులారాశి వారికండి కొంచెము గత ఒక ఈ నెల మనం చూసుకున్నట్టయితే వారం రోజుల నుంచి కూడా కొంతమందిలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అనారోగ్యంతో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. అనారోగ్యం ఏంటంటే కనుక చిన్నదే, కాకపోతే ఏంటంటే కనుక అనారోగ్యం వల్ల ఏంటంటే వీరు కొంచెం భయపడిపోతున్నారు. అలానే వచ్చేసి ఏంటంటే ఈ తులారాశిలో ఉండే వాళ్లకు ఇప్పుడు ఈ డిసెంబర్ నెల కొన్ని అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి. వాటి వల్ల మీకు ఏం ప్రమాదం జరగదు. కాకపోతే ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, దైవారాధన చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే మీరు కొంచెం సమయానికి ఆహారం తీసుకోండి. వీరేంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, అలానే కాకుండా చక్కగా నీళ్లను తీసుకోవటం ఇలాంటివి చేయరండి. ఎప్పుడు పడితే అప్పుడు అన్నం తినటం, అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం, ముందుగా పని చేసుకోవాలి ఆ తర్వాత పడుకుందాంలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సమయానికి వాటర్ అనేది తీసుకోరు. కాబట్టి కొన్ని సమస్యలు అనేవి ఏంటంటే క్రియేట్ అవుతున్నాయని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే మీరు సమయానికి ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించండి. అనారోగ్య సమస్యలు అనేవి ఏంటంటే కనుక అవే తీరిపోతాయని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 16వ తేదీ సోమవారం చాలా చాలా అద్భుతమైన తిథి అండి ఈరోజు. ఎందుకంటే కనుక ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉందన్నమాట. శివుడి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున మీకు ఒకవేళ వీలుంటే ఈ రోజు మీరు ఏం చేయండి అంటే కనుక శివాభిషేకం చేయండి. మీ చేతుల ద్వారా శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది, మంచి ఫలితం అయితే కలిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. ఆ దైవానుగ్రహంతో ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు తీరే అవకాశం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈరోజు
మీ చేతుల ద్వారా మీ ఇంట్లో దీపం పెట్టడం కానీ, అలానే కాకుండా ఏంటంటే గనక అభిషేకం చేయటం కానీ చేసుకోండి. లేదంటే దానం చేయటం కానీ కూడా చెయ్యండి. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. నార్మల్‌గా ఈరోజు మీరు ఉదయం లేచినప్పటి నుంచి కూడా అండి సాయంత్రం వరకు కూడా ఏంటంటే మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఎక్కడ కూడా ఏంటంటే గనక అప్ డౌన్ అయితే కనిపించడం లేదు. ఒకటే మాదిరిగా ఏంటంటే గనక ఉంటుందన్నమాట. సమయం అంతా కూడా మీకు అనుకూలించే సమయమే. ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే గనకనండి కష్టపడి చేసుకుని బాగా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. మేము కష్టపడ్డ దానికి మాకు ప్రతిఫలం దక్కదని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండంగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు. ఈ సోమవారం ఏంటంటే కనుకనండి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఒక రకంగాని మనకు అంటే మీ జాతక పరంగా చెప్పబడుతుంది అనమాట. గ్రహాలన్నీ కూడా ఏంటంటే ఒకే క్రమంగా పనిచేస్తున్నాయి. గ్రహాల స్థితిగతిని బట్టి ఏంటంటే కనుక ఎలాంటి మార్పులు అయితే లేవు. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి నిద్రించడం, ఆహారం తీసుకోవటం చేస్తే మాత్రం మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఈరోజు దైవానుగ్రహం అంటే పొందాలంటే ఇలా శివాలయం దర్శనం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఈ రోజంతా కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. చదువుల్లో అంటే రాణించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మీరు పనులు చేస్తూ ఉంటారో అక్కడ బాస్ నుంచి మంచి పేరుని సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. మీ కుటుంబ పరంగా కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కానీ తులారాశి వాళ్లకు మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆ ఇబ్బందులకు కారణం మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు అనమాట. ఈ జాగ్రత్తలు వహిస్తే మాత్రం చాలా మంచిదండి. ఈ రోజున ఎవరికైతే కోర్టులో కేసులు ఉన్నాయో ఆ కేసులు ఏంటంటే కనుకనండి గెలిచే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మంచి పనులు ప్రారంభించాలనుకునే వారికి కూడా అనుకూల సమయం అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. పనుల ద్వారా మీకు మంచి లాభాలు కలుగుతాయి. మంచి అంటే లాభాల బాటలో మీరు ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది. సోమవారం బాగా కలిసి వస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 17వ తేదీ మంగళవారం ఉదయం మీరు లేచినప్పటి నుంచి 11 గంటల వరకు కూడా కొంచెం డల్లుగా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే కనుక కొంచెం అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది కాబట్టి లేవడంతోనే మీరు కొంచెం డల్ అయిపోతారు, డల్లుగా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో అని కొంచెం ఇక్కడ మీరు టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా 11 గంటల తర్వాత అంతా కూడా మీకు అనుకూలించే సమయం అన్నమాట. ఆ 11 గంటల తర్వాత నుంచి కూడా మీకు ఏంటంటే చక్కగా కాలం అనుకూలిస్తుంది. ఆ సమయం అంతా కూడా మీకు ఏంటంటే బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటారు. అలానే కాకుండా అందరితో నవ్వుతూ చక్కగా హ్యాపీగా కలిసిపోతారు. పనులన్నీ కూడా ఏంటంటే కనుకనండి చకచక చేసేస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఇబ్బంది కూడా కనిపించటం లేదు. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ బంధువుల్లో కొద్ది మందితో ఏంటంటే కనుక విభేదాలు ఏర్పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మీ రాశి పరంగా. కాబట్టి ఈ జాగ్రత్తను మాత్రం మీరు ఖచ్చితంగా వహించాలి అనమాట. అందుకే ఎవరైనా సరే మీ బంధువులు అంటే మీ తోబుట్టులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీకు అంటే కాల్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే కలిసినప్పుడు ఈ రోజు ముఖ్యంగా 17 మంగళవారం తేదీ రోజున బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బంధువులతో కొంచెం నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పొచ్చు. అందుకే వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే చిన్న గొడవ చిలికి ఏంటంటే కనుకనండి అది పెద్ద గొడవగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఆ బంధుత్వాలు దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు ఈరోజు అంటే వహిస్తే చాలా మంచిది. ఇక ఆ తర్వాత మంగళవారం ఉదయం లేచినప్పటి నుంచి మనం చెప్పుకున్నాం కదా, చక్కగా ఉంటుందన్నమాట. అంటే తొందరగా పనులు చేసుకోగలుగుతారు. తొందరగా పనులను అంటే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పనుల్లో చాలా చక్కగా రాణించగలుగుతారు. ఇక్కడ ఈ మంగళవారం రోజున ఏంటంటే కనుక కొన్ని అప్పుల్ని తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, డబ్బు చేతికి అందుతుంది, ధన సమస్య తీరుతుంది. కొన్ని ఇబ్బందులు ఉండవు, కానీ ఈ అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల వల్ల ఏంటంటే మీరు కొంచెం సఫర్ అవుతారని కూడా చెప్పొచ్చండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే అదే మాదిరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట. అదొక్కటి మీకు మైనస్ అని చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. 2 రోజులు కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది. కాబట్టి మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నరదిష్టి వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. ఈ నరదిష్టి వల్లనే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, తీవ్రమైన ఇబ్బందులు పడిపోతున్నారు. అలానే ఏంటంటే కనుకనండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొంచెం అంటే ఏదో పని చేస్తున్నాం కానీ అస్సలు కూడా మా వల్ల కావట్లేదండి అని బాధపడే సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. కాబట్టి ఆ నరదిష్టిని తొలగించుకోవడానికి గుర్తుపెట్టుకోండి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, గల్లులుప్పు. ఆ గల్లులుప్పులో కొంచెం అంత కుంకుమను పోసేసి ఒక 3 సార్లు లేదా 5 సార్లు తల చుట్టూదా తిప్పి అది బజార్లో పడేయండి. అంటే మీరు తొక్కేలాగా కాకుండా కొంచెం దూరంగా పడేసుకోండి. అలా చేయటం వల్ల నరదృష్టి నుంచి కావచ్చు, దిష్టి దోషాల నుంచి కావచ్చు మెల్లిమెల్లిగా బయటపడే
బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మంగళవారం పూట చేసుకోండి, చాలా మంచిది, చాలా బాగా కలిసి వస్తుంది. సోమవారం చేయకండి. మంగళవారమే సాయంత్రం సంధ్యా సమయం కావచ్చు, లేదంటే రాత్రి 10 గంటల సమయంలో కావచ్చు చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ ఫలితం ఉంటుంది. నరదిష్టి నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మంగళవారం బాగుంది, సోమవారం బాగుంది, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సమయానికి ఆహారం తీసుకుంటే సరిపోతుంది.